కాళోజీ హెల్త్ యూనివర్సిటీ అధికారుల నిర్లక్ష్యం విద్యార్థులను అయోమయానికి గురిచేసింది. ఎంబీబీఎస్ సెకండ్ ఇయర్ ఫైనల్ ఎగ్జామ్స్ ఫస్ట్ పేపర్ ఫార్మకాలజీ పరీక్ష రద్దు చేస్తున్నట్లు అధికారులు ప్రకటించారు. దీంతో పరీక్ష రాసి ఇంటికి వచ్చిన స్టూడెంట్స్ ఆందోళనలో పడిపోయారు. టెక్నికల్ ఇష్యూస్తో పరీక్ష రద్దు చేస్తున్నామని చెబుతూనే మరోసారి ఎగ్జామ్ ఉంటుందని మెసేజ్ పెట్టారు కాళోజీ హెల్త్ యూనివర్సిటీ అధికారులు. అధికారుల నిర్లక్ష్యం విద్యార్థుల పాలిట శాపంగా మారింది. కాళోజీ హెల్త్ యూనివర్సిటీ పరిధిలో ఎంబీబీఎస్ పరీక్షలు ప్రారంభమయ్యాయి. మొదటి పరీక్షగా ఫార్మకాలజీ ఎగ్జామ్ నిర్వహించారు. అయితే ఎగ్జామ్ రాసి ఇంటికి వచ్చిన స్టూడెంట్స్ కి షాక్ ఇచ్చారు యూనివర్సిటీ అధికారులు. సాంకేతిక కారణాల వల్ల పరీక్ష రద్దు చేశామని, షెడ్యూల్ తర్వాత ప్రకటిస్తామని విద్యార్థులకు మెసేజ్ పెట్టారు. దీంతో ఆందోళనకు గురైన విద్యార్థులు తాము చదువుతున్న కాలేజీలకు ఫోన్ చేసి ఎంక్వైరీ చేశారు. విద్యార్థులు రాసిన ఫార్మకాలజీ ఫైనల్ ఎగ్జామ్ పేపర్ చెల్లదని, మరోసారి పరీక్ష రాయాల్సి ఉంటుందని స్పష్టం చేశారు. అదేంటని ప్రశ్నిస్తే టెక్నికల్ ప్రాబ్లం అంటూ చేతులు దులిపేసుకున్నారు. నా బిడ్డ రాత్రి 3:30 వరకు కూర్చున్నానండి. తెల్లవారుదాను అరగంట నిద్రపోయి లేచి మళ్ళీ చదువుకొని కాలేజీకి వెళ్ళి ఎగ్జామ్ రాసి వచ్చిన తర్వాత మీ కాలేజీలో జరిగిన ఎగ్జామ్ క్యాన్సిల్ అండి, ఈరోజు ఏదో టెక్నికల్ ప్రాబ్లం వచ్చింది, టెక్నికల్ ఎర్రర్ వల్ల మేము క్యాన్సిల్ చేశాము అని అనడం ఎంతవరకు సబబు? ఇది చేసిన తప్పు ఎవరిది? వేల మంది స్టూడెంట్స్ రాశారు, వేల మంది కష్టపడి చదివారు. వాళ్ళందరినీ తోసేసి ఎవడో ఒక్కటి చేసిన తప్పుకు ఇంతమందిని శిక్షించడం ఎంతవరకు న్యాయం అండి? ఇది తప్పు కదా. ప్రభుత్వం చూస్తున్నారు కదా, హైయర్ ఎడ్యుకేషన్ ఉన్నారు కదండి. గవర్నమెంట్ అంటే ఈరోజు మంత్రులు లేకపోయి ఉండవచ్చును, కానీ అధికారులు అయితే వాళ్ళ యొక్క నిర్లక్ష్యం కదా. బాధ్యతారాహిత్యానికి ఇది ఒక నిదర్శనంగా మనం చెప్పుకోవచ్చు. ఏమైనా బాధ్యత ఉన్నదా? సాంకేతిక సమస్య తలెత్తేందుకు అధికారుల నిర్లక్ష్యమే కారణంగా కనిపిస్తోంది. 2 సెంటర్లలో ఒక కోడ్ పేపర్కు బదులు మరో కోడ్ క్వశ్చన్ పేపర్ ఇవ్వడమే గందరగోళానికి కారణమైంది. ఒక కోడ్ పేపర్ బదులు మరో కోడ్ పేపర్ను డౌన్లోడ్ చేసి పరీక్ష నిర్వహించారు. తప్పిదాన్ని గుర్తించిన అధికారులు హుటాహుటిన పరీక్షను రద్దు చేశారు. మళ్లీ నిర్వహిస్తామంటూ విద్యార్థులకు మెసేజ్ పెట్టారు.